కాకినాడ జిల్లా సోమలకోట నుంచి అచ్చంపేట వైపు వెళ్లే భారత్మాల రోడ్డు అలాగే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలోనే సోమలకోట నుంచి అలాగే కాకినాడ వచ్చే వాహనదారులకైతే ట్రాఫిక్ ఆంక్షలు అయితే రేపటి నుంచి ఉండబోతున్నాయని అలాగే జిల్లా కలెక్టర్ అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ముఖ్యంగా సోమలకోట నుంచి అలాగే కాకినాడ వెళ్ళాలంటే అక్కడ ఏదైతే భారత్మాల రోడ్డు అక్కడ గడ్డర్లో పైకి ఎక్కిస్తున్న నేపథ్యంలోనే ముత్యాలమ్మ తల్లి గుడి వద్ద ప్రధానంగా అక్కడ ఒక గడ్డర్ ఎక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ రేపటి నుంచి అలాగే 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా పూర్తిగా రాకపోకలు అయితే ఆ యొక్క ప్రాంతంలో నిషేధించారు. అలాగే ఈ నేపథ్యంలోనే ఆ 4 రోజుల పాటు కూడా అటు నుంచి ఎవరు వెళ్ళాలన్నా సరే ఇటుగా అచ్చంపేట నుంచి అలాగే కాకినాడ వెళ్లేందుకు కూడా ట్రాఫిక్ అయితే పోలీసులు ఏ విధంగా అయితే రూట్ మార్గం సులభం చేశారో ఆ విధంగానే వెళ్ళాలంటూ కూడా జిల్లా కలెక్టర్ సాన్మోహన్ అయితే ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే మరొకటి అంటే 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఇటుగా సోమలకోట నుంచి అచ్చంపేట వైపు వచ్చే వాహనాలను పూర్తిగా నిలిపివేయాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఆ 3 రోజుల పాటు కూడా ఈ యొక్క ఇక్కడ ఏదైతే అచ్చంపేట జంక్షన్లో మనం ప్రధానంగా ఏదైతే గడ్డర్లు ఉన్నాయో అక్కడ కూడా గడ్డర్లు ఎక్కించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో పూర్తిగా అందరూ కూడా వాహనదారులు అందరూ కూడా సహకరించి పోలీసు వారు ఎవరైతే ఏదైతే చూపించారో ఆ వాళ్ళ సూచనల మేరకు ట్రాఫిక్ మళ్లించిన నేపథ్యంలో అందరూ కూడా ఆ సూచనలు పాటించి ఆ వాహనాలు అడ్డుగా రాకుండా చూసుకోవాలంటూ కూడా జిల్లా కలెక్టర్ సాన్మోహన్ అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా కాకినాడ నుంచి సోమలకోట వెళ్ళాలన్నా సోమలకోట నుంచి కాకినాడ రావాలన్నా ఏదైతే కెనాల్ రోడ్ అయితే ఉందో కెనాల్ రోడ్ని అయితే పూర్తిగా నిలిపివేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాకపోకలు కూడా అంతరాయం ఉన్న నేపథ్యంలోనే పోలీసు వారు అక్కడ సూచనలు పెడతారు. ఆ సూచనల ప్రకారం కూడా వాహనాలు వెళ్ళాలంటే కూడా చెప్పుకొస్తారు. మనం చూడొచ్చు భారతమాల ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణ పనులు ఏ విధంగా ఉన్నాయో మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా బ్రిడ్జి గడ్డర్లో ఎక్కించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలోనే మనం చూస్తున్నాం. అచ్చంపేట జంక్షన్ అంటారు, ఇది కాకినాడ నుంచి ఇటుగా కత్తిపూడి వెళ్ళాలన్నా అలాగే పిఠాపురం వెళ్ళాలన్నా కూడా ఈ రూట్ ప్రధానమైనటువంటి రహదారి కావడంతోనే ఇక్కడ రేపు కూడా అదే 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కూడా వాహనాలు ఈ యొక్క అచ్చంపేట నుంచి సోమలకోట వచ్చే వాహనాలు పూర్తిగా నిలిపివేస్తున్నారు. ఎప్పుడు కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువగా వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇటుగా ఏదైతే ఆ పోర్ట్ నుంచి వచ్చే వాహనాలు కావచ్చు అన్నిటి కూడా ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడ భారత్మాల ప్రాజెక్టులో భాగంగానే అలాగే రోడ్ కమ్ అలాగే బ్రిడ్జి కూడా నిర్మాణం అయితే చేపడుతున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ భారీ ఎత్తున ఇప్పటికే పిల్లర్లు వేసినటువంటి ఈ యొక్క ఇక్కడ ఈ పిల్లర్ల పైన గడ్డర్లు నిలుపుతారు. ఆ గడ్డర్లన్నీ కూడా పెద్ద జాకీలు క్రెయిన్లతోనే కూడా నిర్మాణ పనులు అయితే ఒక పక్కన దానిపై అమర్చేందుకు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే ముందుగానే ఈ యొక్క నిర్మాణ పనులు జరిగేందుకు అందరూ కూడా సహకరించాలంటూ కూడా ఇప్పటికే గత కొన్నాళ్ళ క్రితం అయితే చెప్పడం జరిగింది. కానీ అప్పుడు వర్షాల కారణంగా అప్పట్లో నిలిపిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే మరొక అంటే రేపు నుంచి అంటే 7, 8, 9, 10 మొత్తం 4 రోజులు కూడా ఇక్కడ నిర్మాణ పనులు ఏదైతే కాకినాడ నుంచి సోమలకోట వెళ్ళే కెనాల్ రోడ్లో ఆ ముత్యాలమ్మ గుడి దగ్గర గడ్డర్లో నిలిపే యోచనల నేపథ్యంలోనే 4 రోజుల పాటు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ఆ ట్రాఫిక్ ఏ విధంగా వెళ్ళాలి అనేది కూడా అక్కడ నుంచి సూచించేందుకు కూడా ఇప్పటికే పోలీసులు కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే 7 నుంచి 10 వరకు అయిపోయిన నేపథ్యంలోనే ఇటుగా ఏదైతే మరి సోమలకోట నుంచి సర్పవరం ఇలా అచ్చంపేట వైపు రావాలంటే మాత్రం పూర్తిగా ఇక్కడ నిబంధనలు అయితే మనం చూడొచ్చు. మరో పక్కన మనం ఇటువైపు అయితే మనకి ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే కొన్ని గడ్డలు అయితే అమర్చారు. ఇక్కడ నుంచి ఈ యొక్క అచ్చంపేట జంక్షన్లో అంటే ఈ యొక్క నిర్మాణ పనులు అంటే 11, 13 సమయంలో ఆ 3 రోజుల పాటు కూడా ఇటుగా రావాలంటే మొత్తం పూర్తిగా ట్రాఫిక్ అయితే మళ్ళీ అటువైపు కెనాల్ నుంచి అయితే మళ్లించేందుకు కూడా అధికారులు అయితే సన్నద్ధం చేస్తున్నారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. భారత్మాల ప్రాజెక్టులో భాగంగానే ఈ యొక్క రోడ్డు కమ్ అలాగే బ్రిడ్జి నిర్మాణ పనులు అయితే సర్వాంగంగా గత కొన్నాళ్ళ నుంచి కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఎక్కువగా అచ్చంపేట జంక్షన్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా నిత్యం వాహనాలతో రద్దీగా ఉండేటువంటి ప్రాంతం మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఉదయం సమయంలో చూసుకుంటే ఎంప్లాయీస్ ఉద్యోగాలకు వెళ్ళాలన్నా ఇటుగా పిఠాపురం నుంచి కత్తిపూడి నుంచి ఇలా కాకినాడ వెళ్ళాలంటే మాత్రం ఈ యొక్క దారి ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నో ప్రమాదాలు కూడా గతంలో జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణం సాగర్మాల ఏదైతే భారత్మాల ప్రాజెక్టులో భాగంగా 6 లైన్లు అంటే ప్రధానంగా చూసుకుంటే పైన 4 లైన్ల సంబంధించిన బ్రిడ్జి నిర్మాణం అయితే చేపడుతున్న నేపథ్యంలోనే ఇప్పుడైతే దీనిపై గడ్డర్లు అమర్చేందుకు కానీ మొత్తం ఇప్పుడైతే ట్రాఫిక్ ఆంక్షలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉందని ఇప్పుడు జిల్లా కలెక్టర్ కూడా చెప్పుకొస్తున్నారు.
ముఖ్యంగా రేపు అంటే 7వ తేదీ అంటే రేపటి నుంచి అలాగే 10వ తేదీ వరకు కూడా ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు సోమలకోట నుంచి కాకినాడ కెనాల్ రోడ్ నుంచి అయితే పూర్తిగా రాకపోకలు అయితే నిషేధించారు. అక్కడ ముత్యాలమ్మ గుడి దగ్గర గడ్డర్లు అమర్చేందుకు కూడా ఉన్న నేపథ్యంలోనే ఈ 4 రోజుల పాటు కూడా అక్కడ పనులు అయితే జరుగుతుంటాయి నేపథ్యంలోనే అందరూ కూడా పోలీసు వారు సూచించిన విధంగా అక్కడ నుంచి 4 రోజులు కూడా వాహనాలు ఏవైతే డైవర్ట్ చేస్తారో ఆ విధంగా వెళ్ళాలని సహకరించాలని కూడా సూచన చెప్పడం జరిగింది. అంతే 11 నుంచి 13 వరకు సోమలకోట నుంచి ఇలా అచ్చంపేట రావాలంటే మొత్తం పూర్తిగా రోడ్డు అయితే నిషేధించారు. అటుగా ఏదైతే పోలీసులు సూచించిన ఆ నిబంధనలు ఏదైతే రూట్ సూచిస్తారో ఆ రూట్లో వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేసి ఈ యొక్క పనులు భారతమాల రోడ్డు బ్రిడ్జి నిర్మాణం పనుల్లో భాగంగా ఈ యొక్క ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నట్టుగా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అందరూ కూడా దీనికి సహకరించాలి. ప్రయాణికులు కూడా ఇటుగా సోమలకోట నుంచి కాకినాడ వెళ్ళేవారు పూర్తిగా కొన్ని ఇంపార్టెంట్ ప్రయాణాలు ఉంటే సమీపంలో ఉన్నటువంటి మార్గాలను అనుసరించి కాకినాడ వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేసుకోవాలి. అంతేకాకుండా ఇటుగా వచ్చే వాళ్ళు కూడా ఇప్పటికే డిఎస్సి ఎగ్జామ్స్ కూడా ఉన్న నేపథ్యంలోనే అధికారులు ముందుగా అప్రమత్తంగా ఉండాలని కూడా ఒక పక్కన డిఎస్సి పరీక్షలు అయితే జరుగుతున్నాయి. ఈ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా పరీక్షలు జరుగుతాయి. ఇటు నుంచి సోమలకోట వచ్చే కాకినాడ పరీక్షా కేంద్రాలకు వచ్చే వాళ్ళు కూడా వారి జాగ్రత్తలు సూచనలు చూసుకుని ముందుగానే బయలుదేరాలంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. 7 నుంచి 10 వరకు కూడా కాకినాడ నుంచి సోమలకోట కెనాల్ రోడ్ అయితే పూర్తిగా నింపివేశారు 4 రోజులు. అలాగే 11 నుంచి 13 వరకు కూడా ఈ యొక్క 3 రోజులు కూడా ఇటుగా సోమలకోట నుంచి అచ్చంపేట వరకే రహదారి కూడా పూర్తిగా నిలిపేస్తున్నటువంటి పరిస్థితి. తప్పటి నుంచి మళ్ళీ యథావిధిగా రాకపోకలు కొనసాగించవచ్చని కూడా జిల్లా కలెక్టర్ పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, అచ్చంపేట భారత్మాల రోడ్డు నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.